మీకు తెలుసో లేదో, చాలా దేశాల్లో ప్రజలు దేవుడిని మొక్కడం మానేస్తున్నారు. వాళ్ళ రిలీజన్ నుండి బయటకు వచ్చేస్తున్నారు. కొన్ని దేశాల పేర్లు చదువుతున్నానండి. చెక్ రిపబ్లిక్, ఎస్తోనియా, నెదర్లాండ్స్, వియత్నాం, డెన్మార్క్, సౌత్ కొరియా, స్వీడన్, యునైటెడ్ కింగ్డమ్, అల్బేనియా, జపాన్, అజర్బైజాన్, చైనా, న్యూజిలాండ్, రష్యా, బెలారస్, ఉరుగ్వే, ఫ్రాన్స్, క్యూబా, ఫిన్లాండ్, హంగరీ, ఐస్లాండ్, లత్వియా, చిలీ అండ్ బెల్జియం. ఈ దేశాల్లో 50-70% పీపుల్ రిలీజియన్ వదిలేశారు. ఉత్సవాలు, ఊరేగింపులు లేవు, సంబరాలు లేవు. ఇలా దేవుణ్ణి వదిలేసిన దేశాల్లో క్రైమ్ రేట్ చెక్ చేయండి, చాలా తక్కువ ఉంది. అసాల్టింగ్, బర్గలరీస్, కిడ్నాపింగ్, మర్డర్స్, రోబరీస్ అన్నీ మతపరమైన దేశాల్లోనే ఎక్కువ జరుగుతుంటాయి. దేవుడి కోసమే దేశాలు కొట్టుకు చేస్తుంటాయి. అన్ని మతాలు మానవ శాంతి కోసం అంటారు, కానీ యుద్ధాల్లో కంటే మతపరమైన యుద్ధాల్లోనే ఎక్కువ మంది చచ్చిపోయారు. మన ఇష్టమైన దైవాన్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అన్ని నరకాలనిపిస్తుంది. ఆ నరకాలన్నీ కోరిక మతం నుంచే పుడుతుంది. పీపుల్ విల్ బికమ్ వైలెంట్ బికాస్ ఆఫ్ గాడ్. ఎంత పెద్ద రిలీజన్ అయితే అంత పెద్ద యుద్ధాలు చేస్తుంది. ఎంత పెద్ద దేవుడైతే అన్ని మర్డర్స్ జరుగుతాయి. చిన్న దేవుడికి చిన్న మర్డర్ జరుగుతుంది. బిగ్గెస్ట్ కరప్షన్ బిగ్గెస్ట్ టెంపుల్స్ జరుగుతాయి. అందరం గుడికి వెళ్ళేది మనశ్శాంతి కోసం అంటే మనశ్శాంతి లేని వాళ్ళందరూ గుడికి వెళ్తారని అర్థం. దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ లైఫ్, దే వాంట్ ఆన్సర్స్, ఎక్స్పెక్టింగ్ లాట్ ఆఫ్ మనీ అండ్ హెవెన్ బ్లా బ్లా. సో ఆల్రెడీ దే ఆర్ ఫ్రస్ట్రేటెడ్. అలాంటి వాళ్ళని కిలికితే దే బికమ్ మోర్ వైలెంట్. నా మాటలు కొంతమందికి కోపాన్ని తెప్పిస్తాయి. నేను చెప్పేది అదే, కోపం వస్తుంది ఏంటి నాకు అని ఆలోచించండి. దేవుడు పుట్టిందే మన కోసం, మనల్ని కాపాడటం కోసం అని మీరు నమ్మితే ఆయన పని ఆయన చేసుకుంటాడు. మనకి ఎందుకు టెన్షన్? మన పని మనం చేసుకుందాం. పనే దైవం. దేవుడికి దూరంగా ఉంటే సంతోషించేది దేవుడే. సరదాగా ట్రై చేయండి.